హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ఎంతో ఆశగా తన కోరిక నెరవేరాలని తన కాయిన్ని నిలబెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దేవుడు సహకరించినట్టుగా తన కోరిక నెరవేరినట్టుగా ముకుంద ఫీల్ అవుతుంది. దానికి కారణం తను నిలబెట్టిన కాయిన్ నిలబడుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మన కృష్ణ నిలబెట్టిన కాయిన్ అయితే నిలబడదు ఫ్రెండ్స్. ముకుందకు పోటీగా కృష్ణ కూడా దాని కోరిక నెరవేరకూడదని నేను కూడా కాయిన్ నిలబెడతా అంటుంది ఫ్రెండ్స్. కానీ కృష్ణ కాయిన్ నిలబడదు ఫ్రెండ్స్. ముకుంద కాయిన్ నిలబడి ముకుంద చాలా సంతోషంగా నిలబడుతుంది. అయితే ఇక ముకుంద అయితే కృష్ణతో, కృష్ణ నా కాయిన్ నిలబడింది, నాకు చాలా సంతోషంగా ఉంది, నా కోరిక నెరవేరుతుంది, నా కోరిక నెరవేరుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే మా విషయం చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద కాయిన్ నిలబడింది, ముకుంద ఏసీపీ సార్నే కదా కోరుకునేది, అంటే ముకుందకి ఏసీపీ సార్ దక్కుతాడా ఏంటి ఇది దేవుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే విషయాన్ని మురారితో డిస్కషన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసావా మురారి, ముకుంద నిలబెట్టిన కాయిన్ నిలబడింది, ఇప్పుడు ఏమంటావు అంటే, కాయిన్ నిలబడినంత మాత్రాన అక్కడ ఏమీ జరిగిపోదు, అది ఏదో పిచ్చిది, పిచ్చెక్కి ఏదో చేస్తుందని, పిచ్చికి తగ్గట్టు నువ్వెందుకు దాని అన్ని చేష్టలు పట్టించుకుంటున్నావు, తను చేసే ప్రతి పని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తను కాయిన్ నిలబెట్టినంత మాత్రాన నేను తనకి దక్కుతానా, అది పాసిబుల్ కాదు కదా కృష్ణ. అయినా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం మీద నీకు నమ్మకం లేదా, నేను ఎప్పుడైనా అలా చేస్తానా, నేను నీ సొంతం అని తెలుసు కదా, ఇంకా ఎందుకు నువ్వు అలా అనుభవిస్తున్నావు, నీ కాయిన్ నిలబడలేదని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, అదేదో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి, అదృష్టం బట్టి నిలబడింది తప్ప వేరే ఏమీ లేదు, దానికి ఒక టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ద్వారా తను నిలబెట్టింది అంతే, తనకు ఆ టెక్నిక్ ఉంది, నీకు ఆ టెక్నిక్ లేదు అంతే, నువ్వు ఎందుకు దానికి బాధపడుతున్నావు, దానికి కోరికకి మరి ఇక్కడ నిలబెట్టే వాళ్ళందరూ పిచ్చోళ్ళ, ఎందుకు నిలబెడుతున్నారు వీళ్ళంతా అంటే, వాళ్ళందరి గురించి నాకు తెలియదు కృష్ణ, నువ్వు మాత్రం బాధపడకు, అట్లా ముకుంద అనుకున్నది ఏమీ జరగదు, ఆ కాయిన్ ఎక్కువసేపు నిలబడదు, కావాలంటే చూడు అని కృష్ణని ఓదారుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే, కృష్ణ అయితే మురారి ఎంత చెప్పినా సరే బాధపడుతూనే ఉంటుంది. ముకుంద కోరుకున్న కోరిక నెరవేరుతుందేమో, నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని ఉంటుంది. ఇంకా పిచ్చిదానిలాగా నన్ను ధైర్యంగా ఉండమని చెప్పి నువ్వెందుకు భయపడుతున్నావు, చిన్న చిన్న సిల్లీ విషయాలకి అసలు నువ్వెందుకు భయపడుతున్నావు అని ఉంటుంది. ముకుందకి నేను ఎప్పటికీ దక్కను, అది నీకు తెలుసు కదా, నేను ఎప్పటికీ నీ వాడినే కదా, మన ఇద్దరం విడిపోతామని నీకేమన్నా డౌట్గా ఉందా, ఎందుకు అలా ఆలోచిస్తున్నాను, నువ్వు నెగిటివ్గా ఏదైనా పాజిటివ్గా ఆలోచించని నాకు చెప్పే, నువ్వు ఫస్ట్ టైం ఇలా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు, అంటే మన ఇద్దరం విడిపోతామని నీకు మనసులో ఏమన్నా అనిపిస్తుందా అంటే, చాచా అదేం లేదు ఏసీపీ సార్, నేను ఎప్పుడు అలా అనుకోను, మన ఇద్దరం ఎప్పుడు జీవితాంతం కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను, మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, తన కాయిన్ నిలబెట్టింది నువ్వు నిలబెట్టలేదు, ఇవన్నీ సిల్లీగా ఏంటిది, డిస్గస్టింగ్ కదా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు చదువుకుని పెద్ద డాక్టర్, ఇలాంటి సిల్లీ విషయాలను ఎందుకు పట్టించుకుంటున్నావు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయినా సరే ఏదో సెంటిమెంట్ నాకు అట్లా అనిపిస్తుంది. ఏసీపీ సార్ ఏం చేయమంటావు, ముకుంద చేసే ప్రతి పని వల్ల నేను ఇబ్బంది పడుతున్నా, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు, ముకుంద చేసే పనులు అలా ఉన్నాయి, ఏం చేయమంటారు నన్ను అని కృష్ణ కూడా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే అసలు కాయిన్ ఎలా నిలబడింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్, కాయిన్ వంక చూస్తూ. ఈలోపు ముకుంద అయితే చిటిక వేసి, చూసావు మురారి, నేను నిలబెట్టిన కాయిన్ నుంచుంది, సో నా కోరిక నెరవేరుతుంది, నువ్వు నాకు దక్కుతావు అని ముకుంద హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అవునా, ఏంటి నిలబడింది, ఎక్కడ నిలబడింది, ఒకసారి కాయిన్ వంక చూడు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద చివరికి కాయిన్ వంక చూసేసరికి కాయిన్ పడిపోతుంది ఫ్రెండ్స్. ఇక దాన్ని చూసి ముకుంద చాలా బాధపడుతూ ఉంటుంది. చూసావా, నీ బంధం కూడా అలా ఉంటుంది, మన మధ్య ఉన్న బంధం కూడా అలా ఉంటుంది, ఎక్కువసేపు ఉండదన్నమాట, నువ్వు అనుకున్నసేపు అది కూడా బోర్లా పడుతూ తికమక అవుతూ ఉంటుంది, నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు, అలా జరగడా నేను కూడా సహకరించను, నీకు తెలుసు కదా, నేను ఆల్వేస్ కృష్ణకే సొంతం, కృష్ణ నేను ఎప్పటికీ విడిపోని జంటగా ఉంటాం, కానీ నీతో నేను ఎప్పటికీ ఉండను, అలా ఉండాల్సి వస్తే అలాంటి సిచ్యువేషన్ని నేను పక్కకు నెట్టేస్తాను తప్ప నీతో ఉండటానికి ఎప్పుడు ప్రయత్నించను అని మురారి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే చాలా ఫీల్ అవుతుంది. మురారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాడు, ఈ జన్మకి మారడు, తన మనసు మార్చుకోడు మురారి అని ముకుంద బాధపడుతూ
ఉంటుంది. అయ్యో దేవుడా! ఎందుకు ఇలా జరిగింది, కష్టపడి నిలబెట్టా అది ఎలా పడిపోయిందని. నువ్వు ఎలా నిలబెట్టావు అదృష్టం కొద్దీ, అది కూడా గాలికి పడిపోయింది. దానికి ఏం సంబంధం లేదు. మీ బంధం కూడా అలాంటిదే, నువ్వు కోరుకున్న కోరిక కూడా అలాంటిదే అన్నమాట. నువ్వు ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా ఆదర్శ్‌ని జాగ్రత్తగా చూసుకో. ఆదర్శ్ మీద ప్రేమ పెంచుకో. అట్లా చేస్తేనే నువ్వు జీవితంలో బాగుపడతావు, లేకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే అవేమి పట్టించకుండా తన పనిలో మాత్రం తను ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ శోభనం ఎలా ఆపాలి అనే దాని గురించి ముకుంద తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జరిగిన ప్రతిదాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని ముకుంద చేసే ప్రతి పనిని తనకి అనుకూలంగా మార్చుకుంటాం తప్ప అక్కడ ప్రతిదానికి దేవుడు తనకి సహకరిస్తాడనేది అబద్ధం ఫ్రెండ్స్. ముకుంద చెడు చేయాలి అనుకుంటుంది, చెడుని ఇప్పుడు దేవుడు ప్రోత్సహించడు కదా ఫ్రెండ్స్. సో ముకుంద చేసే ఏ పనిని దేవుడు ఎంకరేజ్ చేయడని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక అందరూ గుడి నుంచి బయలుదేరుతారు ఫ్రెండ్స్. కృష్ణ మురారి కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి కృష్ణ, ఎందుకు అంత బాధపడుతున్నావు, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఏమైంది అని అంటే కాయిన్ గురించి ఇంకా బాధపడుతున్నావు. అదేం లేదు, అత్తయ్య గారికి మాట ఇచ్చాను ఆదర్శ్ని ముకుందని అలా కలుపుతానని, కానీ ఇప్పుడు ఏం చేయను, నేను ఆదర్శ్ని ముకుందని కలపలేకపోతున్నాను, వాళ్ళిద్దరిని ఒకటి చేయలేకపోతున్నాను. ఇప్పుడు అత్తయ్యకి ఏమని చెప్పను, నాకేం అర్థం కావట్లేదు. ఏసీపీ సార్ చాలా భయం వేస్తుంది. నన్ను ధైర్యంగా ఉండమని చెప్పి నువ్వు భయపడతావా, ఎందుకు అలా భయపడుతున్నావు, అదిగాక కాయిన్ కూడా నిలబడింది కదా, నాకు అందుకే చాలా భయంగా ఉంది అని కృష్ణ అంటుంది. కృష్ణ ఈ రోజుల్లో నీతిగా, న్యాయంగా, ధర్మంగా కోరికలని దేవుడు నెరవేర్చటం లేదు. అలాంటిది తన సొంత భర్తను వదిలేసి వేరే భర్తను కోరుకునే ముకుంద కోరికని దేవుడు తీరుస్తాడని నువ్వెలా అనుకుంటున్నావు, అది ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నావు. అలాంటి చెడ్డ కోరికలని దేవుడు ఎందుకు తీరుస్తాడు, దేవుడు అంత పక్షపాతి ఏం కాదు. దేవుడికి తెలుసు న్యాయం ధర్మం ఏంటనేది దేవుడికి తెలుసు. ఎటువంటి కోరికలను తీర్చాలనేది కూడా దేవుడికి తెలుసు. నువ్వన్నీ నీ పిచ్చి మనసులో నుంచి ఉన్న అపార్థాలన్నిటినీ బయటకు తీసి అవేమీ ముకుంద నిలబెట్టినంత మాత్రం నేను ముకుంద సొంతం కాను, అది నీకు తెలుసు కదా. నువ్వు ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ముకుంద ప్లాన్స్ని ఎలా తిప్పికొట్టాలి, ముకుందని ఎలా మార్చాలి అనే దాని గురించి ఆలోచించు అని మురారి కృష్ణకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయినా సరే కృష్ణ ఏదో డైలమాలో ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా భయపడుతూనే ఉంటుంది. ఇక ముకుంద ఏమేం ప్లాన్స్ చేస్తుందో ఈ శోభనం ఆపడానికి అని కృష్ణ భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు అవన్నీ ఏమీ ఆలోచించకుండా ముకుంద మనసుని ఎలా మార్చాలి, ముకుందని ఆదర్శ్ని ఎలా కలపాలి అనే దాని గురించి ఆలోచించు కృష్ణ అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ఏసీపీ సార్ ఇంకేం చేస్తాం, మన చేతిలో ఏం లేదు కదా, మనం చేయగలిగిందంతా చేసాం, ఇక ఆ దేవుడి మీద భారం వేసి మన పని మనం చేసుకోవాలి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇంకా ఈలోపు అయితే ఆదర్శ్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆదర్శ్ కారు దిగి కుంటూ నడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా కారు నుంచి దిగుతుంది, మధు కూడా దిగుతాడు. ముకుంద అయితే కృష్ణ మురారి ఇంకా రాలేదు ఏందని వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద్ అయితే కృష్ణ మురారి ఇంతసేపు బయలుదేరారు ఇంకా రాలేదు ఏంటని వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది, కానీ ఆదర్శను మాత్రం పట్టించుకోడు ఫ్రెండ్స్. ఆదర్శ్ కాలంగా నొప్పిగా ఉంది, ఆదర్శం జాగ్రత్తగా పట్టుకుందాం అనే ఉద్దేశం మాత్రం ముకుందకి లేదు ఫ్రెండ్స్. దాన్ని చూసి రేవతి అయితే ఏంటి ముకుంద అలా చూస్తున్నావు, ఆదర్శ్ కాలు బాగాలేదు కదా, ఆదర్శ్ పట్టుకుందాం అని లేకుండా ఎవరి గురించి చూస్తున్నావు నువ్వు, ఆదర్శం జాగ్రత్తగా పట్టుకో లోపలికి తీసుకురా, అసలు నువ్వేం భార్యవి, ఆదర్శకి ఇంత దెబ్బ తగిలింది కదా, కనీసం ఆదర్శని పట్టించుకోకుండా నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు ఇంకా అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దాంతో ముకుంద చేసేది ఏమీ లేక ఆదర్శ్ దగ్గరికి వచ్చి పర్లేదు ముకుంద అని ఆదర్శ్ అంటున్నా సరే ఆదర్శ్ని పట్టుకుని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసావా ఆ ముకుంద అయితే ఆదర్శ్ని అస్సలు పట్టించుకోవట్లేదు పెద్దమ్మ, నువ్వు ఇప్పటికైనా గమనించావా, ముకుందకి ఆదర్శ్ అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే తను పని తను చేసుకుంటూ ఆదర్శ్ని అయితే అసలు పట్టించుకోవటం లేదు, ఇప్పటికైనా నువ్వు గమనించావా నువ్వు వాళ్ళిద్దరిని అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నీ ఏదో అనుమానాలు అని నేను అంత అనుమానం పెట్టుకోకరా, అలా ఏమీ లేదులే, కానీ నీకు అన్నిటికీ అనుమానాలు, ఇక పద లోపలికి వెళ్దామని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ ముకుంద ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు. ఈలోపు మధు వాళ్ళ అమ్మగారు అయితే ఎదురవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమైంది, ఎందుకు అలా కుంటున్నావు అంటే గుళ్ళో గాజు పెంకులు గుచ్చుకున్నాయి అందుకే కుంటున్నాను అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ నువ్వు 4 రోజులు మీ పుట్టింట్లో ఉంటాను, నాకు అప్పుడే వచ్చేసాను, ఎక్కడ కృష్ణ ఫోన్ చేసి శోభనానికి ముహూర్తాలు కుదిరిని నువ్వు వెంటనే రా అని చెప్పింది, అందుకే బయలుదేరి వచ్చాను అంటాడు. దానికి ఆదర్శ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ కృష్ణకి ఏం పని లేదు అందరికీ చెప్తూ ఉంటుంది. నందు కూడా ఫోన్ చేసింది, కానీ నందు గౌతమ్ ఇద్దరు కలిసి వేరే ఊరికి
క్యాంప్కి వెళ్ళారంట, తను రావటం కుదరదని చెప్పింది అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం శోభనం పెళ్లి కూతురా, సిగ్గుపడుతున్నా, ఈ సిగ్గునంతా కొంచెం దాసుకో అని మధు వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటాడు. సిగ్గా నా బొంద, నేను టెన్షన్ పడుతుంటే నా మొహంలో ఉన్న టెన్షన్ మీకు కనిపించట్లేదు, అది సిగ్గులాగా అనిపిస్తుందా మీకు అంటే, ఆ ఒక్క రాత్రి జరిగితే సిగ్గు మొగ్గలు వేయటం ఆపేస్తుందిలే, ఇక కామన్ అయిపోతుందిలే అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద దానికి సిగ్గుపడినట్టుగా అసహ్యం పడినట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేసి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దేవుడా, ఈ శోభనాన్ని ఎట్లా ఆపాలరా దేవుడా అని ముకుంద ప్లాన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శోభనానికి మనం వెంటనే ఏర్పాట్లు చేయాలి పదండర్రా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు అయితే, చూసావా అసలు ముకుంద ఎలా బిహేవ్ చేస్తుందో, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ముకుంద బిహేవియర్లో చాలా తేడా ఉంది, కనీసం నువ్వు దాన్ని అబ్జర్వ్ కూడా చెయ్యు అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు చెప్పింది చాలు లేరా, అలాంటివి ఇక్కడ జరగవులే అని రేవతి అయితే మధు మాటలు కొట్టి పడేస్తుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు ఫ్రెండ్స్. రెస్టారెంట్లో కూర్చుని ఈ కాఫీ తాగడానికి వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే అదే డైలమాలో కూర్చుని ఉంటుంది, బాధపడుతున్నాను. కృష్ణ, ఇంకా ఆ కాయిన్ గురించి దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా, ఇంకెంతసేపు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు, దాంట్లో నుంచి బయటికి రా, అవేమి జరగవని నేను చెప్పావు కదా, ఇంకా ఎందుకు నువ్వు ఆ ట్రాన్స్లోనే ఉంటున్నావు, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ముకుంద మనసుని ఎలా మార్చాలి అనే దాని గురించి ఆలోచించు అని కృష్ణకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే ఈలోపు బేర వచ్చి, మేడం ఏం కావాలి అనగా, మనశ్శాంతి కావాలి అని కృష్ణ అంటుంది. ఓకే మేడం, 2 ప్లేట్సా ఇద్దరికి అని బేరర్ అయితే వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి మేము ఏం అడిగాము ఏం చెప్పాము అనేది వినకుండానే 2 ప్లేట్స్ మనశ్శాంతి అనగానే తీసుకురావడానికి వెళ్ళిపోతున్నాం, అసలు ఎందుకు అలా చేస్తాం, మీ హోటల్లో మనశ్శాంతిని కూడా సప్లై చేస్తారా, సరే వెళ్ళి తీసుకురా. ఏసీపీ సార్ తను కూడా మనలాగానే ఏదో డిస్టర్బ్లో ఉన్నట్టున్నాడు, అందుకే అలా మనకి సింక్ అయ్యి అలా మాట్లాడుతున్నాడు తప్ప వేరేదేం లేదులే, తనకు మనసులో కూడా ఏదో బాధ ఉంది. సరే నీ మనసులో ఏం బాధ ఉందో చెప్పు నాయన, నువ్వు దేనికి బాధపడుతున్నావు, అప్పులు ఉన్నాయా, లవ్ ఫెయిల్యూరా, దేనికి బాధపడుతున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేమి కాదు ఫ్రెండ్స్, అప్పులు ఇవ్వడానికి నా దగ్గర అంత సంపాదన లేదు, లవ్ ఫెయిల్యూర్కి నాకు అంత సీన్ కూడా లేదు. సిస్టర్ మరి ఏమైంది, ఎందుకు అంత బాధపడుతుంది, నాకు పెళ్ళయింది నైట్ శోభనం గదిలో, శోభనం కూడా అవుతూ ఉండగా అని అంటుంటే, నీకు పెళ్ళయి ఒక ఫస్ట్ నైట్కే శోభనం, నాకు పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది, నా మొహానికి ఇంతవరకు శోభనం లేదు ఏమీ లేదు, ఇట్లా పడి ఏడుస్తున్నాను 2 ఏళ్ల నుంచి అని మురారి వెటకారంగా అంటూ ఉంటారు ఫ్రెండ్. కృష్ణ అయితే, ఏసీపీ సార్ ఇప్పుడు మన సంగతి ఎందుకు ఏసీపీ సార్, ఆయన బాధ ఏందో విందాం మనం ఫస్ట్, ఆయన గల ఇబ్బంది ఏందో తెలుసుకుందాం అని అంటూ ఉంటారు. సరే విను అని అంట. అయితే ఆ అమ్మాయి నైట్ నాతో శోభనం చేసుకోకుండా నేను ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది, ఇక దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు అని బేరర్ చెప్తూ ఉంటా. అవునా, ఈ రేపు ఆదర్శ పరిస్థితి కూడా అంతేనా అని కృష్ణ మురారి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంటి సిస్టర్ ఇట్లా చేసింది, తనకి ఇష్టం లేకపోతే పెళ్లి చూపుల్లో అయినా చెప్పచ్చు, పెళ్ళిలో అయినా చెప్పచ్చు కదా, నువ్వంటే ఇష్టం లేదని అంతటితో అయిపోయేది కదా, చివరికి పెళ్లి దాకా తీసుకువచ్చి శోభనం దాకా తీసుకువచ్చి చివరికి ఇప్పుడు ఇష్టం లేదని చెప్పి శోభనం గదిలో నుంచి వెళ్ళిపోయింది, ఇలా చేస్తే ఎలా, నా పరువు ఎలా నిలబడుతుంది, నా మొహం ఎలా అందరికీ చూపించుకోను అని బేరర్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా నాకైతే ఈ సిచ్యువేషన్కి చచ్చిపోవాలనిపించింది, కానీ నాకు ఒక చెల్లెలు ఉంది, ఆ చెల్లెల బాధ్యత నా మీద ఉంది, అందుకే నేను ఏమి చేసుకోకుండా మళ్ళీ మామూలుగానే నా డ్యూటీకి నేను వచ్చేసాను నా చెల్లెల కోసం. ఇక ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నేను జీవితంలో ఇక పైకి రాలేను, నా చెల్లిని ఒక దారికి తీసుకురాలేను, అందుకే ఇక నేను అన్నిటినీ వదిలేసి మర్చిపోయి నా పనిలోకి నేను వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అందుకే నేను ఆ టెన్షన్లో ఉన్నాను సార్, అందుకే మీరు చెప్పింది అని సరిగ్గా వినకుండానే 2 ప్లేట్లు తీసుకొస్తా అని తీసుకురావడానికి వెళ్తున్నా, మీకు ఈ సిచ్యువేషన్లో హెల్ప్ అయ్యేది ఒక కాఫీ మాత్రమే, నేను మీ ఇద్దరికి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకువస్తాను వెళ్ళి అని బేరర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. చూసావా వాడి పరిస్థితి ఎలా ఉందో, రేపు ఆదర్శ పరిస్థితి కూడా ఇంతే, ముకుంద కూడా శోభనం గదిలోనే నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తే ఆదర్శ్ తట్టుకోగలడా, ఆదర్శ్ పరిస్థితి ఏంటి అని మురారి కృష్ణ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఏసీపీ సార్ ప్లీజ్ సార్, అలా మీరు
ఊహించుకోకండి, అలా ఏం జరగదు, అలా నేను జరగనివ్వను ఎప్పటికీ, ఎలాగైనా ముకుంద మనసుని మారుస్తాను, మార్చి చూపిస్తాను అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేనున్నా కదా అన్నీ చూసుకోవడానికి, అలా జరగకుండా నేను ముందుగానే ప్లాన్ చేస్తాను. ఆదర్శ్‌కి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. నేను తీసుకొచ్చాను కష్టపడి కాశ్మీర్ నుంచి, ఇంత దూరం నుంచి తీసుకువచ్చిన ఆదర్శ్‌ని బాధపెట్టే ప్రయత్నం నేను ఏది చేయను. అలాగే ముకుంద కూడా చేయను. ఇక ఈలోపు బ్యారర్ అయితే 2 కాఫీస్ తెచ్చేసి ఇద్దరికి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు తలపట్టుకొని కూర్చుని ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ జరిగిందేమి ఇంట్లో చెప్పకు కృష్ణ, మళ్ళీ అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడతాడు అని మురారి అంటూ ఉంటారు. సరే సార్, నేను దాని గురించి ఆలోచించట్లేదు మురారి, ఇక ముకుంద మనసుని ఎట్లా మార్చాలని ఆలోచిస్తున్నాను. ఇక మధు అయితే ఫోన్లో సెల్ఫీలు దిగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి రేవతి, అరే అట్లా 24 గంటలు ఫోన్ పట్టుకోకపోతే ఇంట్లో ఏదో ఒక పని చేయొచ్చు కదా, ఎందుకు అట్లా కూర్చున్నావు అంటే, అన్నీ చేసేసాం కదా, ఇంకేమన్నా ఈ శోభనానికి ఇంకేం చేస్తాం, అన్నీ ఆర్డర్ ఇచ్చేసాం, పూలు పండ్లు స్వీట్లు అన్నీ వచ్చేసినాయి కదా, ఇంకేముంది, జరగని శోభనానికి ఇవన్నీ అని సోది డైలాగ్స్ చెప్పకుండా ఈసారైనా మంచిగా ఇద్దరికి శోభనం జరగాలని నేనేం అనవసరం లేదు పెద్దమ్మ, నువ్వే అనేసావు జరగని శోభం అని నీ నోటితో, ఇక నేనేం చెప్పను దాని గురించి అని అంటూ ఉంటాడు. పిచ్చి పెద్దమ్మ, ముకుంద ఈ శోభనాన్ని జరగనిస్తుందన్న, అయినా వీళ్ళిద్దరు ఏరి అప్పుడనంగా పోయారు, ఇంకా రాలేదు అని కృష్ణ మురారి గురించి అడుగుతూ ఉంటాడు. అగో చూడు వస్తున్నారు అని ఇద్దరిని చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మధుని. మధు అయితే ఇక కృష్ణ మురారి చాలా డల్గా ఫేసెస్ పెట్టేసుకొని ఇంట్లో ఎంటర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. రేవతి, ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు అని రేవతి అడగా కృష్ణ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అలా వెళ్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్తూనే మెట్లెక్కుతూ ఉంటుంది. ఏ తింకరి, పిలుస్తున్నా కదా, పిలిచినా కానీ వినిపించుకోకుండా అట్లా వెళ్ళిపోతున్నావు, ఇన్ని అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది ఫ్రెండ్స్. మౌనంగా ఉండి ఇక రేవతి పెద్దగా పిలిచేసరికి నా మాట అంటే లెక్కలేదా, లెక్కలేనట్టుగా వెళ్ళిపోతుంది, ఏంట్రా మురారి ఇది, తింగరి ఇటు వస్తావా రావా అని రేవతి పెద్దగా పిలిచేసరికి ఇక కృష్ణ అయితే రేవతి దగ్గరికి వచ్చి చెప్పండి అని అంటూ, అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది నాకు చెప్పు, నేను ఇంట్లో పెద్దదాన్ని, నేను ఒకదాన్ని ఉన్నా కదా, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను ఏబిసిడీల అబ్బాయి కొట్టిండు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేనా కొట్టానా, నేను ఎప్పుడు నిన్ను కొట్టాను అని మురారి అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తను ఏదో నోటుకొచ్చినట్టు ఏదో మందు తాగింది మాట్లాడినట్టు మాట్లాడితే, నువ్వేం పట్టించుకోకమ్మా, తన్నెందుకు కొడతాను, నేను అసలు కొడతాను, ఎవరినైనా కొడతా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా అత్తయ్య, మీ అబ్బాయి నన్ను కొట్టాడు, మందు తాగి మరీ నన్ను కొట్టాడు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, మందు తాగి మరీ కొట్టాను, కృష్ణ ఎందుకు ఇలా నా మీద కథలల్లుతున్నావు, ఏం ప్లాన్ చేసావే, అక్కడ రెస్టారెంట్లో ఎవరికి ఏం చెప్పొద్దని ఫిక్స్ అయ్యి వచ్చాం కదా, నువ్వేంటి ఇక్కడికి వచ్చి అందరికి అంతా చెప్పేస్తున్నావు, అసలు ఎందుకు చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, అది కూడా ఉల్టాగా చెప్తున్నావు, ఎందుకు ఇలా నా మీద ఏం ప్లాన్ చేసావే, అసలు ఒకటి జరిగితే ఒకటి చెప్తున్నావు అని మురారి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే మీ అబ్బాయి కొట్టాడు, అందుకే నా మొహం ఇలా పెట్టుకుని వచ్చాను, దానికి కారణం అదే, నా మొహం ఇలా ఉండటానికి అని కృష్ణ అయితే బేలగా వాళ్ళ అత్తయ్యకి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి మురారి అయితే నిజంగా నటివే, మహానటివే, అద్భుతమైన నటన నటిస్తున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు, ఏం ప్లాన్ చేసావు, నాకేమో అక్కడ చెప్పింది ఒకటి, నువ్వు ఇక్కడ చేసేది ఒకటి, నీ ప్లాన్స్ ఏంటి అసలు నాకు చెప్పవే కదా, ఏదో గట్టి ప్లాన్లోనే ఉన్నట్టుంది, ఏదో అది ముందే నాకు చెప్పి సావచ్చుగా, నేను కూడా ప్రిపరేషన్లో ఉండేవాడిని, నీ అంతటగా నువ్వు ప్లాన్లో భాగంగా ఏదో చేసుకుంటూ పోతే నాకు ఎలా అర్థమవుతుంది, నేను ఎలా రిసీవ్ చేసుకో అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ మాత్రం అదే ఫోజులో మౌనంగా చనదీనంగా జాలిగా చూస్తూ వాళ్ళ అత్తయ్యకి మురారి మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి రేవతి ఆశ్చర్యపోతుంది, మధు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి నిన్ను కొట్టడమా, మురారి నిన్ను కొడతాడా, అసలు అలాంటి అవకాశం ఉందా, అలా ఎప్పటికీ చెయ్యడే అని రేవతి మరియు మధు ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా ఎలా జరిగిందని ఆ చెయ్యిలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే అద్దంలో చూసుకుంటూ, ఈ శోభనాన్ని ఆపు, నెక్స్ట్ నువ్వు చేయాల్సింది అది, ఈ శోభనాన్ని ఎలా ఆపుతావో ఆపు అని ముకుంద అద్దంలో చూసుకుని తన గురించి తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఆపాలో ముందు శోభనం గురించి ఆలోచించి శోభనాన్ని ఆపే ప్లాన్ చెయ్యి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కృష్ణ మురారి ఇద్దరు అయితే ఈ ముకుంద మనసు ఎలా మార్చాలి అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఒక డెసిషన్కి వస్తారు. వెంటనే ఈ విషయం ఆదర్శ్కి చెప్పేసేద్దాం, ముకుంద మారలేదనే విషయం ఆదర్శ్కి చెప్దాం అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి వెంటనే ఆదర్శ్ దగ్గరికి వచ్చి, ఆదర్శ్ నీతో ఒక విషయం
అది ముకుంద గురించి అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అది నెక్స్ట్ డే ప్రోమో ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్